ఇక మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఈ నక్షత్రాల వాళ్ళు ధనుసు రాశిలోకి వస్తారు. జన్మ నక్షత్ర రీత్యా ఈ రాశిలో జన్మించినటువంటి వారికి గురు దృష్టి ఉన్నందువల్ల అనారోగ్య సమస్యలు వచ్చినా కూడా బయటపడతారు. లక్ష్మీ హయగ్రీవ స్తోత్రం కానీ, దక్షిణామూర్తి స్తోత్రం కానీ నిత్యం పారాయణ చేసుకుంటే ఈ రాశి విద్యార్థులకి ఉపయోగం, వ్యాపారస్తులకి ఉపయోగం. స్పెక్యులేషన్ విషయంలో మాత్రం కొంచెం ఆచితూచి అడుగులు వేయకపోతే మాత్రం ఇబ్బంది పడతారు. మిగతా రాసుల వాళ్ళ స్పెక్యులేషన్ గురించి నేను మాట్లాడలేదు, ఎందుకంటే వాళ్ళు ఎవరికి కూడా ఈ వారం లేదు ఈ నెల వరకు కూడా స్పెక్యులేషన్ విషయంలో అస్సలు ఎదరికెళ్ళొద్దు, బాగాలేదు, పరిస్థితి బాగాలేదు, డబ్బులన్నీ కూడా దెబ్బతింటారు, ఇబ్బంది పడతారు, అందువల్ల మాట్లాడలేదు. ఈ రాశి వారికి వద్దన్నా కూడా వీళ్ళు షేర్లోనూ మ్యూచువల్ ఫండ్స్లోనూ డబ్బులు పెడతారు, అందువల్ల కొంచెం జాగ్రత్తగా ఉండండి. లక్ష్మీ హయగ్రీవ స్తోత్రం కానీ, దక్షిణామూర్తి స్తోత్రం కానీ ఈ రెండు స్తోత్రాల్లో ఏదైనా మీకు నచ్చిన స్తోత్రం చక్కగా చదువుకుంటూ ఉండండి.